యాగయజ్ఞాది క్రతువులు, అలాగే మనం చేసుకునేటువంటి గృహప్రవేశాలు, వివాహం, శుభనయనాలు ఇటువంటివన్నీ కూడా వేదోక్తమైనటువంటి క్రతువులు అన్నమాట. కొన్ని పురాణాల ప్రకారం చేసుకునేవి పురాణాల ప్రకారం. ఇవన్నీ వింటూ ఉంటారు. చాలా మంది టీవీల్లో ఉంటారు, మూడు మంది ప్రవచనకర్తలు ఉన్నారు చెప్పడానికి. ఆ ప్రవచనకర్తలు చెప్పేవన్నీ కూడా మనం టీవీలో పెట్టుకుని చక్కగా దాన్ని వింటున్నాము. అయితే చాలామందికి ఏంటంటే సమయం లేక ఆ టీవీలో అలా పెట్టుకుని పాపం ఉంటున్నారు. రామాయణం మీరు చదువుకోలేరా? భారతం మీరు చదవలేరా? అష్టాదశ పురాణాలన్నీ కూడా చదవచ్చు. ఇంకా చెప్పాలంటే పూర్వకాలం వాళ్ళకన్నా కూడా ఇప్పుడు వాళ్ళే బాగున్నారు అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు చక్కగా కొన్ని దేవాలయాల్లోని భగవద్గీత, రామాయణం ఇవన్నీ క్లాసులు జరుగుతున్నాయి. చాలా చోట్ల చూస్తున్నాను నేను, దేవాలయాల్లో జరుగుతున్నాయి. వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. అప్పటికీ కూడా ఇప్పుడు చక్కగా నేర్పిస్తున్నారు. అది కూడా ఒక రకంగా సంతోషమైన విషయం. వాళ్ళకి ఆ రకంగా నేర్పడం వల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మిక మార్గంలో చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏర్పడి ఉంటారు. అప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత రేపు పూర్తి చేసుకోవడానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు. ఆ దైవ మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడే మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత అక్కడ వైజంక్షన్ వస్తుంది 2 వేలు. మనకు తెలియక వేరే చోట తిరిగిపోతే ఎన్ని రకాల ఇబ్బందులు పడతాం. మళ్ళీ ఎవరికి వెళ్ళిపోయి చాలా